గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇదిగోండి కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడే తాలింపు వేసాను. నేను చెప్పాను కదా, ముక్కలకి కారము మసాలా అన్నీ పెట్టి నైట్ అంతా నానబెట్టాను. మార్నింగ్ కాసేపు ఎండలో పెట్టాను. ఇప్పుడేమో తాలింపు అయిపోయింది. ఒక పచ్చడి చేయాలంటే ఒక్కరోజు పడుతుంది. ఎందుకంటే కాకరకాయ పిక్కలు అంటే చాలా లేట్ అవుతుంది. కడిగి కట్ చేసి ఎండలో ముక్కలు ఎండేసి మళ్ళా నూనెలో మనం రోస్ట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఇంక ఈరోజుకి అయ్యింది. ఈరోజు నైట్ ఒకరోజు వదిలేవాలి. వదిలితే పులుపు అంతా మనము ఏమేమి పొడిలు వేసినామో ఆ మొక్కకు అనేది చేదు అనేది ఉండదండి. కాకరకాయ పచ్చడి అంతా అనుకుంటాం కానీ చేదు అనేసి మన దగ్గర ఫుల్ డిమాండ్ కాకరకాయ పచ్చడి అంటే. నేను చెప్పకూడదు, చేదు అనేది ఉండదు. తర్వాత చేదు అనేది మనం వేస్ట్ కూడా చేయము. పిండేసి దాన్ని చేదుని తీసేస్తే ఇంకా వేస్ట్. కాకరకాయ పచ్చడి షుగర్ వాళ్ళు ఎక్కువ ఈ పచ్చడి ఆర్డర్ పెట్టుకుంటున్నారు. షుగర్ ఉండేవాళ్ళు వేరే పికిల్స్ తింటారు కదా, వాళ్ళైతే ఈ పికిల్స్కి ఎక్కువ ఆర్డర్ పెడుతున్నారు. నేను ముక్కలు ఎండేస్తానే ఒక అతను వచ్చి, మేడం నాకు ఈ పచ్చడి మాత్రం ఒక ½ కేజీ తీసి పెట్టండి అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. ఫుల్ డిమాండ్ ఉందండి. చాలామంది ఆర్డర్ పెట్టుకున్నారు కాకరకాయ పచ్చడి. ఈరోజుకి ఇది ఫినిష్ అయిపోయింది. చూడండి, వెజ్ పికిల్లో కాకరకాయ నెంబర్ 1 క్వాలిటీ నేను ఇవ్వగలుగుతాను. అంటే ఇంకా మరి వేరే లెవెల్లో ఉంటుంది. చాలామంది చేదా అంటారు, కాకరకాయ చేదు కదా మేడం అంటారు. వాళ్ళు తినిన తర్వాత మళ్ళీ రెండో రోజు ఆర్డర్ పెడతారనమాట. ఒకరోజు ఇచ్చినామనుకోండి, మళ్ళీ సెకండ్ టైమే మేడం గారు కాకరకాయ పచ్చడి కావాలి మాకు అంటారు. ఇది హెల్త్కి మంచిది. షుగర్ ఉండేవాళ్ళు అంటే మెయిన్ వేరే పికిల్స్ తింటారు కదా. చూడండి, ఈ కాకరకాయ పికిల్ అనేది వాళ్ళు ఇష్టపడతారు. వేడి వేడి రైస్లో కానీ మనము దేంట్లో అయినా కాస్త పక్కన పెట్టుకొని నంచుకున్నా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, వెజ్ పికిల్స్ అన్నీ ఉన్నాయండి. తర్వాత ఒకటి, నాకు ఎప్పుడు ఆర్డర్లు వస్తేనే నేను అప్పుడు కానీ నాన్ వెజ్ పికిల్ చేస్తాను. చేసి స్టాక్ అయితే పెట్టుకోను. వెజ్ అయితే ఎప్పుడు స్టాక్ ఉంటుంది, నిలవ పచ్చళ్ళు కాబట్టి. మళ్ళీ అంటే స్టాక్ కూడా ఎక్కువ ఉండదండి, వెంటనే అయిపోతుంటుంది అనమాట పచ్చళ్ళు మాత్రం నా దగ్గర. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయ పికిల్ కావాలన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. రేపు సగం మందికి వెళ్ళిపోతుంది. బాక్స్ రెడీ చేసి పంపించేస్తాను. ఈరోజు నైట్ ఒక్కరోజు ఊరితే ఇంకా బాగా తీసుకుపడుతుంది అన్నమాట. ఓకేనా? ఎవరికైనా కావాలంటే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, షేర్ చేయండి. నా నెంబరు. మన దగ్గర ఎప్పుడు వెజ్ ప్యాకెట్స్ అనేది ఎప్పుడు ఉంటాయి, వెజ్ నాన్ వెజ్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి, నమస్తే.